హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏంటి భారతి, ఈ ఛానల్లో మళ్ళీ వీడియో పెట్టావని చూస్తున్నావా? ఏం లేదండి, చాలా రోజులు అయిపోయింది కదా ఈ ఛానల్లో వీడియో పెట్టి. కనీసం ఒక 5-6 డేస్ అయ్యిందా, ఆల్మోస్ట్ అయిపోతుంది కదా. సో అందుకే ఇందులో పెట్టాలనిపించింది. అసలు నాకు వీడియోస్ చేయబుద్ధి అవ్వట్లేదండి, నిజం చెప్తున్నాను కదా. ఈ కన్ఫ్యూజన్ తోటి అస్సలు వీడియోసే చేయబుద్ధి అవ్వట్లేదు, ఏ పని మీదకి వెళ్ళట్లేదు. అసలు ఇవాళ అయితే మంచిగా ఏమనుకున్నానంటే కిడ్స్ స్నాక్ బాక్స్ రెసిపీస్ షేర్ చేద్దామని చెప్పి ఇవి ఉంటాయి కదా పల్లి లడ్డూలు, పల్లి లడ్డు కాదు పల్లి చెక్కి. సో పల్లి చెక్కి చేద్దామని పల్లీలు ఫ్రై చేశా, అవి పక్కన పెట్టేశా. చెక్కలు చేద్దామని చెప్పి మార్నింగ్ అనగా పిండి, సజ్జ పిండి, సగ్గు బియ్యము ఇవన్నీ కలిపి ఇంక అస్సలు ఇంట్రెస్ట్ లేక ఫ్రిడ్జ్లో పెట్టేశా. చేయడానికి ఇంట్రెస్ట్ రాలా, ఫ్రిడ్జ్లో పెట్టేశా. ఇంకా తర్వాత ఇవ్వండి గిన్నెలు కూడా కడగలేదు, జస్ట్ ఇల్లు తుడిచాను అంతే. ఇల్లు అవి తుడిచి కొంచెం బెడ్షీట్స్ అవన్నీ సర్దాను అంతే. కానీ ఇంక అసలు ఏ పని మీదకి వెళ్ళట్లేదు, నాకు ఏంటో తెలియట్లేదు, చాలా బెంగ వచ్చేస్తూ ఉంది. ఇంకా పాలు కూడా ఉదయం కాయలేదు. ఇంక ఇప్పుడు స్నాక్స్ ఎలాగో ఏం లేవు, ఇప్పుడు పెట్టాను. ఇంక పిల్లలు వస్తారు కదా, సర్లే పిల్లలు కొంచెం బూస్ట్ ఇచ్చేసి మేము కొంచెం టీ పెట్టుకుందాం అని చెప్పేసి ఇంకా పాలైతే పెట్టాను అనమాట స్టవ్ మీద. అసలు ఏంటో నాకు చెప్తున్నాను కదా, ఏ అర్థం కావట్లేదు. అసలు వీడియోస్ చేయబుద్ధి అవ్వట్లేదు, చాలా బద్ధకం కూడా కాదు కానీ తెలియని ఒక బాధ వచ్చేస్తూ ఉంది. ఈ మధ్యలో ఈ నెగిటివ్ కామెంట్లు ఒకటి ఏంటంటే, ఈజీగా అనేవాళ్ళు అనేస్తారు, ఎందుకమ్మా ఈ ఛానల్లో సంపాదించేది సరిపోలేదా, ఇంకో ఛానల్ పెట్టావు, ఇంకో ఛానల్లో కూడా వాళ్ళు వచ్చారు. ఇంక మా వాళ్ళు అయితే వచ్చేసారండి. వాళ్ళకైతే స్నాక్స్ ఏం చేయలేదని చెప్పాయి కదా, చేయలేదు అన్న రోజే ఆకలి అని అంటారు వాళ్ళు. ఇంకా బూస్ట్ అయితే కలిపిచ్చేసి బిస్కెట్స్ ఉన్నాయి కదా కుకీస్, సో కుకీస్ ఉన్నాయి అవైతే ఇచ్చేసాను అనమాట. ఫస్ట్ అయితే కుకీస్ ఇచ్చా, అవి తింటూ ఉండండి బూస్ట్ కల్పిస్తాను అని చెప్పి కల్పిస్తూ ఉన్నా. చేసిన రోజేమో తినండి తినండి అని ఇస్తే ఆ తింటాంలో ఒక నిమిషం ఆగు అని అంటారు. ఇవాళ పాపం మా ఆయన కూడా ఏం లేవా తినడానికి, ఆకలేస్తుంది అని అంటే నన్ను నేను తిట్టుకున్నాను, అరే చేసేసి ఉండాల్సింది ఉదయం చెక్కలు అని చెప్పి. జంతికల కంటే కూడా చెక్కలు బాగా ఇష్టంగా తింటారనమాట, పప్పు చెక్కలు మా వాళ్ళు. సో అందుకే వారంలో ఒకసారి, కనీసం 2 వారాలకు ఒకసారి అయినా సరే చెక్కలు అయితే చేస్తూ ఉంటాను. ఈజీ, త్వరగా అయిపోతాయి కదా. అది కాక మన దగ్గర రోటీ మేకర్ ఉంది కాబట్టి, సో దాంట్లో ఇలా ప్రెస్ చేయడం, అలా ఆయిల్ వేయడం. సో ఇవాళ చెక్కలు ఎలా, అసలు ఇవాళ నా లైఫ్లో ఎప్పుడూ రాలేదు చెక్కలు, అంత దరిద్రంగా వచ్చాయి. సో వాటితో నేను ఏం చేశాను అనేది మీతో షేర్ చేస్తా. ఇవాళ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మీకు నవ్వుతో పాటు కొంచెం యూజ్ అవుతుంది కూడా. ఎందుకంటే అన్నిసార్లు మనకు రెసిపీస్ అనేవి పర్ఫెక్ట్గా రావు, అప్పుడప్పుడు పాడవుతూ ఉంటాయి. పాడైపోయిన వాటిని పడేయకుండా నేను ఏం చేశాను అనేదే అనమాట ఇంక ఇవాళ వ్లాగ్ అయితే. అసలు నేను అనుకోలేదు ఇది ఇలా టర్న్ అవుతుంది అని చెప్పి. సో అలా అయ్యింది. అయితే ఇంకా మా వాళ్ళకైతే ఇచ్చేసాను. ఇంకా చెక్కల రెసిపీ అయితే మీరు చూస్తూ ఉండండి. నేను పెద్దగా ఏమి కొలతలు ఏం చెప్పట్లా, ఎందుకంటే కరెక్ట్గా వస్తే చెప్పేదాన్ని, అది కాస్త తుస్ అయింది, ఇంకేం చెప్తాను కొలతలు. సో అందుకే కొలతలు ఏం చెప్పట్లేదు, కానీ మీరైతే చూస్తూ ఉండండి ఎలా వచ్చినాయో అవి చెప్తా. అయితే చెప్తున్నాను కదా ఛానల్ గురించి. సో 2వ ఛానల్ కూడా పెట్టేసావు, అందులో కూడా సంపాదించేయడానిక అని చెప్పి. సంపాదించాలి అనుకుంటే నాకు ప్రస్తుతానికి ఈ ఛానల్లోనే రెవెన్యూ బాగానే వస్తుందండి. సో దానికేం ప్రాబ్లం లేదు. నేను రెవెన్యూని కూడా పక్కన పెట్టి ఆ ఛానల్ స్టార్ట్ చేశాను కేవలం సబ్స్క్రైబర్స్ కోసమే. సో సెకండ్ ఛానల్లో కూడా అంటే రెండిట్లో పెట్టి వీడియోస్ పెట్టి సంపాదించే వాళ్ళు ఉన్నారు, అది వాళ్ళ కెపాసిటీ అండి. ఒక్క ఛానల్లో ఒక వీడియో పెట్టడమే గగనం, అసలు తల ప్రాణం తోక్కొస్తుంది. అలాంటిది 2 వీడియోస్ తీసి 2 ఛానల్లో పోస్ట్ చేయాలి అంటే అసలు వాళ్ళ కాళ్ళకి దండం పెట్టాలి నిజంగా. ఒకవేళ నిజంగా 2 ఛానల్స్ని మెయింటైన్ చేస్తూ 2 వీడియోస్ పెట్టే వాళ్ళకి నిజంగా నేనైతే దండేసి దండం పెడతాను, అంత గ్రేట్ అని ఒప్పుకుంటాను నేనైతే వాళ్ళని. అంత ఈజీ అయితే కాదు, ఎవరైతే కామెంట్ పెట్టారో వాళ్ళకి చెప్తున్నాను, అంత ఈజీ అయితే అస్సలు కాదండి 2 ఛానల్స్ని మెయింటైన్ చేయడం. ఇప్పుడు నేను కూడా అయితే అందులో పెడుతున్నా లేకపోతే ఇందులో పెడుతున్నా అని తప్పనించి రెండిట్లో నా వల్ల అయితే కాదు. సో రెండిట్లో సంపాదించాలి అన్న ఉద్దేశం అయితే నాకు లేదు. ఒకవేళ ఆ ఉద్దేశం ఉన్నా కూడా తప్పు కాదు, ఎందుకంటే
అది వాళ్ళ కష్టం. 2 ఛానల్స్లో వీడియోస్ పెట్టాలి అనేది వాళ్ళకి ఉంటే అది వాళ్ళు దాని వెనకాల ఎంత కష్టపడుతున్నారో అనేది కేవలం వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. సో మీరు చాలామంది, అంటే మీరు అంటే అందరూ కాదులేండి, సారీ ఏమనుకోవద్దు, కొంతమంది ఏమనుకుంటారంటే ఇలా వీడియో తీసి ఎలా పెట్టేస్తారో అని అనుకుంటారు. కానీ కాదండి, నేను యూట్యూబర్స్ అందరి తరపున చెప్తున్నాను కదా, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక వీడియో తీసి దాన్ని షూట్ చేసి అప్లోడ్ చేయడం అంటే అంత ఈజీ కాదు. నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. సో దయచేసి ఆ పనిని తక్కువగా మాత్రం చూడకండి. అంటే ఏముంది, జస్ట్ మీరు ఇలా వీడియో తీసి అలా పెట్టేస్తారు అని చెప్పి చాలా సిల్లీగా అంటారు. కానీ అంత ఈజీ అయితే కాదండి. బహుశా ఒక రోజు ఈజీ అవుతుంది, 2 రోజులు ఈజీ అవుతుంది. కానీ కాన్స్టెంట్గా ఒక 4-5 సంవత్సరాల నుంచి మీరు ప్రతిరోజు వీడియో పెడుతున్నారు అంటే అంత ఈజీ అయితే కాదు అనే వాళ్ళకి చెప్తున్నాను. ఒక్కరోజు మీరు ఆ వీడియోని షూట్ చేసి ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి ప్రాపర్గా వీడియోని అప్లోడ్ చేసి అప్పుడు దాన్ని కనీసం ఒక 1 మంత్ కంటిన్యూగా చేయండి. మీరు ఇన్ని సంవత్సరాలు చేయాల్సిన అవసరం లేదు, 1 మంత్ కంటిన్యూగా చేయండి. అప్పుడు ఒక యూట్యూబర్ కష్టం ఏంటో మీకు అర్థమవుతుంది. సో నేను ఎందుకు మాట్లాడంటే, అసలు నెగిటివ్ కామెంట్స్ కోసం పట్టించుకోవద్దు భారతి అని మీరు అంటారు. నేను పట్టించుకోను, కాకపోతే జస్ట్ నా బాధ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే. నేను ఏదో డబ్బుల కోసం ఆ ఛానల్ అయితే పెట్టలేదు. కేవలం నేను ఆ ఛానల్ పెట్టింది సబ్స్క్రైబర్స్ కోసం మాత్రమేనండి, అంతే. ఇంకా నాకు వేరే ఉద్దేశం అయితే ఏమీ లేదు. సో ఇంకా రెసిపీ ఏంటో చేస్తున్నావు కదా చెప్పు భారతి అంటే, చెక్కలు చేస్తానండి చెప్పాను కదా. ఏమైందో తెలీదు, సగ్గుబియ్యం చెక్కలు యాక్చువల్గా ఉదయాన్నే చేద్దామని చెప్పేసి పిండిలో అన్నీ కలిపాను. అంటే కలపడం అంటే పిండిలో వేసాను, వీడియో కూడా తీశాను. కాకపోతే ఇంకా మళ్ళీ నాకు ఎందుకో అస్సలు కాళ్ళు లాగుతున్నాయి, ఇంక ఓపిక లేదు. సరే అని చెప్పి ఇంకా అది ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంక ఇప్పుడు చేస్తుంటే ఏమో అసలు టేస్టే బాగాలేదు. ఇంకా ఏమో అసలు టేస్ట్ బాగాలేదు, ఇంకా చేయడానికి కూడా సరిగా రావట్లేదు. అవి ఇట్లా ప్రెస్ చేసి మామూలుగా అయితే పిండి కూడా కొంచెం లూజ్ అయింది, కొంచెం పిండి గట్టిగా కలపాలి. దీనికేమో కొంచెం లూజ్ అయిపోయింది పిండి లూజ్ అయితే ఏమవుతుందంటే మెత్తగా వస్తాయి అన్నమాట చెక్కలు అనేవి. మనకి అంత క్రిస్పీగా అంత టేస్టీగా అయితే ఉండవు. సో నాకు పిండిని ఇంక వేస్ట్ చేయడం ఎందుకు, నూనె వేస్ట్, మా శ్రమ వేస్ట్ అని చెప్పేసి ఇంకా స్టవ్ అయితే ఆపేసా. సో ఇప్పుడు ఆ పిండి అంతా వేస్ట్ అయిపోద్ది కదా భారతి, ఏం చేసావు ఆ పిండితో అంటే చెప్తా. సో ఇదిగోండి చెక్కలు అయితే ఇలా వచ్చాయి. అస్సలు అయితే టేస్ట్ అయితే ఏం బాగాలేదు. చూస్తున్నారు కదా చెమట్లు ఎలా అంటే అలా, చెమట్లు ఫుల్. ఆ చెమటలతోటి ఇంక మళ్ళీ అంతసేపు నించొని ఆయిల్ వేస్ట్, శ్రమ వేస్ట్ ఎందుకులే అని చెప్పి ఒక 7-8 చేశాను అంతే. ఇంకా ఆపేసాను అనమాట. ఇంకా అవే ఇచ్చాను మా వాళ్ళకి. సో ఏంటివి ఇలా వచ్చాయి, మెయిన్గా మా పెద్దోడు అమ్మ ఏంటివి ఇలా ఉన్నాయి అని అంటున్నాడు. వాడికి చెక్కలంటే ఎంత ఇష్టమో. ఇవాళ సరిగా రాలేదురా, సరే వంట చేసేస్తానులే అని చెప్పి ఇంకా ఆ చెక్కల పిండి అయితే పక్కన పెట్టేశాను. అంటే ఏదైనా కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు మనకి సరిగా ఆ రెసిపీ రాలేదు అంటే ఇంకా మూడంతా పాడైపోద్ది. ఇంకోటి ఏంటి అంటే ఇప్పుడు నేను మళ్ళీ దాన్నే పట్టుకొని కూర్చోలేను, ఎందుకంటే టైం వేస్ట్ అవుతుంది, ప్లస్ ఆయిల్ వేస్ట్ అవుతుంది, పిండి కూడా వేస్ట్ అవుతుంది. ఇంకా అవి చేసినా సరే అవి టేస్ట్ అంత బాగాలేవు, ఎందుకులే మళ్ళీ అవి పాడు చేయడం అని చెప్పేసి ఇంకా ఆ రెసిపీ ఆపేసాను అనమాట. ఇప్పుడు అంత పిండి వేస్ట్ అయిపోద్ది కదా భారతి అంటే, వేస్ట్ అవుతుంది కానీ నేను వేస్ట్ చేయలేను కదా. సో ఆ పిండితో ఏం చేశాను అనేది చెప్తాను. దాన్ని ఆలోచిస్తాను అనమాట గిన్నెలు కడుగుతూ. అంటే ఒకవైపు గిన్నెలు కడిగితే ఒక పని అయిపోద్ది, ఇప్పుడు మనకు రాని పని కదా. సో అది కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు దాన్ని పట్టుకోకూడదు అని చెప్పేసి ఆ పనిని పక్కన పెట్టేసి గిన్నెలు కడుగుతూ ఆలోచిస్తున్నాను అనమాట. ఇప్పుడు ఈ పిండిని ఏం చెయ్యాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నాను. ఎందుకంటే అది ఆల్మోస్ట్ 1/2 kg కన్నా ఎక్కువే ఉంది ఆ పిండి. ఇప్పుడు అంత పిండి, అందులో సగ్గుబియ్యం వేసాను, పెసరపప్పు వేసాను, అవన్నీ వేసాను. సో వీటన్నిటి కాంబినేషన్లో ఏం చేయొచ్చు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నా. సో నేనేం చేశాను అనేది చెప్తా. సో మీరేం చేయొచ్చు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంటే ఒకవేళ ఇలా కనుక పిండి వేస్ట్ అయింది అంటే, అది సజ్జపిండి అండి, బాజ్రా అంటాం కదా. సో బాజ్రా ఫ్లవర్ అనమాట అది. సో మామూలుగా దాంతోనే కదా నేను లాస్ట్ టైం కూడా చెక్కలు చేశాను. ఈసారి చెక్కలు కాస్త అట్లా ఫ్లాప్ అయినాయి. సో దానికోసం నేను ఏం చేస్తాను అనేది చెప్తాను. అయితే ఇంక ఈ లోపల నైట్ వంట కోసం అయితే రైస్ పెట్టేసి ఆ తర్వాత ఇంకా పప్పు అయితే చేస్తున్నాను. ఈ పప్పుతో కూడా నేను ఇంకొక రెసిపీ చేశాను. నైట్ అయితే పప్పు చేశాను, పప్పు ఆమ్లెట్ చేశాను. మళ్ళీ ఇది ఉదయానికి ఈ పప్పు కాస్త సాంబార్ చేశాను అనమాట. సో అది కూడా ఎలా చేశానో చూపిస్తాను. ఇంకా ఇక్కడ నేను ఏంటి అంటే వేపుడు పప్పులాగా చేసేస్తానండి. కుక్కర్లో ముందుగానే పోపు పెట్టేస్తాను, ఆయిల్ వేసుకొని. పోపు అంటే ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఎల్లుల్లిపాయ, ఎండుమిర్చి, కరివేపాకు. పప్పులో ఖచ్చితంగా వేయండి వెల్లుల్లిపాయ, చాలా బాగుంటుంది.
సో పోపు అంతా వేగిపోయిన తర్వాత ఉల్లిపాయ టమాటా వేసేసాను. ఉల్లిపాయ టమాటా ఏం వేగాల్సిన అవసరం లేదు. వేసేసిన వెంటనే కడిగి పెట్టుకున్న పప్పు కూడా వేసేసి ఉప్పు పసుపు వేసాను. ఇది దోసకాయ పప్పు. అయితే ఏంటి అంటే దోసకాయ కూడా కొంచెం పుల్లగా ఉంటుంది కదా, సో పప్పు ఉడకదేమో అన్న డౌట్తో నేను ఏంటి అంటే అందులో ఒక గిన్నె పెట్టి దోసకాయ ముక్కలు అయితే పెడతాను అనమాట. ఇక్కడ నేను 1 కప్పుకి 2 కప్పులు వాటర్ అయితే వేసుకుంటాను. సో ఉప్పు వేయలేదు, ఉప్పు లాస్ట్లో వేసుకుంటాను. ఉప్పు చింతపండు పులుపు మాత్రం లాస్ట్లో వేస్తానండి. అంటే ఇంక ఇవ్వాలంటే దోసకాయ ముక్కలు వేస్తున్నాను కాబట్టి చింతపండు వేయను. మామూలుగా ఒకవేళ చింతపండు వేసేలా ఉన్నా సరే ఇలా ప్లేట్ పెట్టుకొని వేసుకోండి. చింతపండు పప్పులో మిక్స్ అయిపోతే సరిగా ఉడకదు. ఇంకా అందులో పసుపు కారం ఒక్కటే వేసాను అనమాట. ఇలా దోసకాయ ముక్కలు పెట్టేశాను. ఒక 3 విజిల్స్ కనుక వచ్చేస్తే మనకి పప్పు ఉడికిపోద్ది. లాస్ట్లో కొంచెం సాల్ట్ వేసేసుకొని దోసకాయ ముక్కలు కూడా అందులో కలిపేసి పప్పు రెడీ అయిపోద్ది. ఇంక ఇదిగోండి పిండి చూసారా ఎంత పిండో. ఇప్పుడు ఈ పిండిని ఏం చేశానంటే పప్పు నానబెట్టానండి, మినప్పప్పు. ఇదిగోండి మినప్పప్పు నానడానికి కొంచెం టైం పడుతుంది కదా, ఒక 1 అవర్ అయినా పడుతుంది కదా. సో ఒక 1.5 అవర్ అయింది పప్పు నానబెట్టాను. పప్పు నానిన తర్వాత ఇంక ఇప్పుడు ఈ పప్పుని ఇది కలిపి మిక్సీ చేస్తున్నాను. ఇడ్లీ పిండి మామూలుగా మనం ఇడ్లీలు దోశ కూడా వేసుకోవచ్చు దీంతో. కాకపోతే ఏంటి అంటే ఇడ్లీలో కూడా ఒక్కొక్కసారి మనం సగ్గుబియ్యం వేసుకుంటాం, సాఫ్ట్గా వస్తాయి ఇడ్లీలు. సో ఇందులో ఎలాగో సగ్గుబియ్యం వేసాను, పెసరపప్పు వేసాను. కాకపోతే కొంచెమే వేసాను పెసరపప్పు, ఒక 50 గ్రాములు వేసాను అంతే. ఒక 100 గ్రాములు సగ్గుబియ్యం వేసాను. సో ఇడ్లీలు సాఫ్ట్గా వస్తాయిలే అని చెప్పేసి ఇంకా సగ్గుబియ్యం ఎలాగో వేసాం కదా అని ఇడ్లీలు కలిపేస్తున్నాను అనమాట. అయితే నువ్వు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసావు కదా భారతి అని మీకు డౌట్ రావచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, కారం కూడా వేసాను. ఏం పర్లేదు, కొంచెం ఇడ్లీలు కొంచెం అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ వస్తాయి అంతే కదా, ఏం పర్లేదు. కొంచెం ఫ్లేవర్ ఇడ్లీలు అంతే, అల్లం వెల్లుల్లి ఫ్లేవర్తో ఉన్న ఇడ్లీలు. కానీ ఇడ్లీలు అయితే మాత్రం సాఫ్ట్గా వస్తాయండి, ఎందుకంటే అందులో సగ్గుబియ్యం కూడా వేసాం కాబట్టి. మినప్పప్పు కూడా కలిపేసి ఇంక ఇడ్లీలైనా వేసుకోవచ్చు, బోండాలైనా వేసుకోవచ్చు, దోశ అయినా వేసుకోవచ్చు. ఒకవేళ దోశ వేసుకోవాలి అంటే మాత్రం ఇందులో కొంచెం పిండి కలపాలి. ఏం పిండి అంటే వరిపిండి కొంచెం కలిపితే మనకి దోశలు అనేవి మంచిగా వస్తాయన్నమాట. ఇదేంటి అంటే కొంచెం మినప్పప్పు, ఇడ్లీకి మినప్పప్పు క్వాంటిటీ ఎక్కువ ఉండాలి, దోశకైతే తక్కువ ఉండాలి. దోశకు అనుకోండి 4 జొన్నలు అనుకోండి, జొన్నలు కానీ సజ్జలు కానీ బియ్యం కానీ ఏవైనా 4 కప్పులు అయితే 1 కప్పే మినప్పప్పు వేస్తాను. ఇడ్లీకి అయితే అలా కాదు, రెండిటికి 2 ఇడ్లీ రవ్వ అయితే ఒకటే మినప్పప్పు వేస్తాను. ఇప్పుడు కూడా ఇక్కడ నేను 1/2 కేజీ తీసుకున్నాను సజ్జపిండి. సో సజ్జపిండి 1/2 కేజీకి 1/4 కేజీ మినపప్పు నానబెట్టాను అనమాట. సో అదైతే ఎలా వస్తుంది, ఉదయాన్నే ఇడ్లీ పెట్టి చూపిస్తాను మీకు, ఎలా వచ్చిందో చూపిస్తాను, చూస్తూ ఉండండి. ఇంక ఇక్కడైతే పప్పు అయిపోయింది. పప్పులో ఇదిగోండి సాల్ట్ వేసేసాను, ఆ దోసకాయ ముక్కలు అందులో వేసేసాను. ఆ తర్వాత కొంచెం పుల్లగా ఉంటే మామిడికాయ ముక్కలు కూడా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి కొంచెం మామిడికాయ ముక్కలు కూడా వేసాను. ఆ తర్వాత కొంచెం వాటర్ వేసేసి, పప్పు నాకు మరీ గట్టిగా ఉంటే తిన్నరు మా వాళ్ళు, అందుకే కొంచెం వాటర్ యాడ్ చేశా. సో పప్పుతో ఇంకా ఆమ్లెట్స్ అనమాట. ఆమ్లెట్ అంటే ఏం లేదు, జస్ట్ ఉల్లిపాయ ఇవ్వాలి, అసలు స్పెషల్ ఆమ్లెట్ ఏం కాదు. మామూలుగా ఉల్లిపాయ కట్ చేసి అందులో కొంచెం ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఎగ్స్ కట్ చేసి అందులో వేసి ఆమ్లెట్ వేస్తున్నా. ఏదైనా కొంచెం స్పెషల్ ఆమ్లెట్ అయితే చూపిద్దును, అంటే పాలక్ ఆమ్లెట్ కానీ లేకపోతే మిక్స్డ్ వెజిటేబుల్ ఆమ్లెట్ కానీ అయితే అంటే బాగుంటుందండి. ఆలు ఆమ్లెట్ కానీ మిక్స్డ్ వెజిటేబుల్ ఆమ్లెట్ కానీ. దోసకాయ పప్పు చేస్తున్నాను అంటే మా ఆయన దోసకాయ ఆమ్లెట్ అడిగారు. నేనైతే షాక్, దోసకాయతో ఆమ్లెట్ వేస్తారా ఎవరైనా అని చెప్పి. చాలా బాగుంటుంది, నేను తిన్నాను, ఒకసారి వెయ్యి అని. నేను తినలేదు, నేను తినను, నేను వేయనని చెప్పాను. మీకు ఎప్పుడైనా తెలుసా దోసకాయ ఆమ్లెట్? నాకు కామెంట్ చేయండి. మా ఆయన అయితే పాపం దోసకాయ ఆమ్లెట్ అడిగారు కానీ నేను వేయలేదు, పప్పులో వేసేసానని చెప్పా. అసలు నేను షాక్, దోసకాయతో కూడా ఆమ్లెట్ వేస్తారా అని చెప్పి. ఏమో మరి. ఆ తర్వాత ఇంకా నైట్ అలా గడిచిందండి. ఇంక ఉదయానికే పిండి ఇదిగోండి మంచిగా ఫర్మెంట్ అయింది కదా. ఇప్పుడు ఎంత కావాలో అంత పిండి తీసుకొని మిగతా పిండి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తా. నేను పిండి కలుపుకునే ముందు అంటే ఇడ్లీ పెట్టే ముందే కొంచెం సాల్ట్ అది కలుపుతాను. అంత పిండిలో కనుక సాల్ట్ వేసేస్తే త్వరగా పులిసిపోతుంది. ఇది అందరికీ తెలిసిందే, కాకపోతే అడిగారు అందుకే చెప్తున్నాను, ఇంకేం లేదు. సో ఇదిగోండి కొంచెం పిండి తీసుకొని అందులో ఒక చిటికెడు వంట సోడా, కొంచెం సాల్ట్, కొంచెం వాటర్ అయితే వేసేసి ఇలా ఇడ్లీ పిండిలా కలిపేసి దీంతో ఇడ్లీలు అయితే పెట్టేసుకోవడమే అనమాట. అంతే. దోశ కావాలంటే చెప్పాను కదా కొంచెం లావు దోశలు వస్తాయి, ఉత్తాపం లాగా వస్తాయి, కానీ మనకి ఎప్పుడు వేసుకునే పేపర్ దోశలాగా కొంచెం పలచగా దోశలు రావాలి అంటే మాత్రం రావు, ఎందుకంటే మినప్పప్పు ఎక్కువ వేసాం కాబట్టి.
సో సాఫ్ట్ దోశలు అయితే వస్తాయి, బన్ దోశలు అంటాం కదా, సో అవి అయితే వస్తాయి, వేసుకోవచ్చు. ఇదిగోండి, ఇంక ఇడ్లీ అయితే పెట్టేశాను. అయితే ఇడ్లీ పాత్ర లింక్ అడుగుతూ ఉన్నారండి. ఇది అవుట్ ఆఫ్ స్టాక్లో ఉంది ప్రస్తుతానికి. ఒకవేళ ఉంటే లింక్ ఇస్తాను, కావాలి అంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అది స్టాక్ ఉంటే ఓకే, లేకపోతే నేనేం చేయలేను. సో ఇది వరకు నేను చూసినప్పుడు మాత్రం అవుట్ ఆఫ్ స్టాక్లో ఉండింది. సో లింక్ ఇస్తాను చూడండి. ఇది పప్పుతోటి ఇంకా సాంబార్ చేస్తున్నాను. నైట్ మిగిలిపోయింది కదా పప్పు, సో ఆ పప్పుని ఏంటి అంటే మిక్సీ జార్లో వేసేసి అందులో కొంచెం వాటర్ వేసేసి ఇలాగా మనం పేస్ట్ చేసేసుకోవాలన్నమాట. అందులో కొన్ని దోసకాయ ముక్కలు నలగలేదు, పర్వాలేదు, ఏం కాదు. ఇప్పుడు దీనికి ఏంటి అంటే జస్ట్ పోపు పెట్టుకున్నానండి అంతే. ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, అంతే. సాంబార్ కాబట్టి ఎల్లుల్లిపాయ వేయట్లేదు, వేసినా కూడా బాగానే ఉంటుంది. సో పోపు కొంచెం వేగిన తర్వాత మిక్సీ చేసి పెట్టుకున్న ఈ మిక్చర్ ఉంది కదా, సో అది అందులో వేసేసా అనమాట. వేసేసిన తర్వాత సాంబార్ అంటే కొంచెం పలుచగా ఉంటుంది కాబట్టి ఎంత కావాలో అంత వాటర్ చూసి ఇంక వాటర్ అయితే ఇంక ఇలా వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇంక ఇందులో మనము సాంబార్ అంటే సాంబార్ పొడి అవన్నీ వేసుకోవాలి కదా. ఇప్పుడు సాంబార్ పొడి అవి వేసుకుంటున్నాను అనమాట. అయితే ఇంట్లో చేసింది తెస్తే ఇంకా చాలా బాగుంటుంది. సో నేను బద్ధకంతో అసలు ఏం చేయట్లేదు ఈ మధ్య. సో అవన్నీ చేసి పెట్టుకోవాలి. మరి మెయిన్గా సాంబార్ పొడి అయితే నాకు చాలా అవసరం. అన్నిట్లో నేను చాలా వాటిల్లో వాడతాను సాంబార్ పొడి. సో చేసి అయితే పెట్టుకోవాలి. ఆ తర్వాత ఎంటీఆర్ వాళ్ళది ఒక 5 రూపీస్ ప్యాకెట్ ఉంటే అది వేసా సాంబార్ పొడి. అలాగే కొంచెం కారం, ఎందుకంటే ఆల్రెడీ అందులో కారం ఉంది, అందుకే కొంచెమే వేసాను. తర్వాత కొంచెం ధనియాల పొడి ఒక 1/2 స్పూన్ వేసా. ఇంక ఇదైతే మెయిన్ అండి, బెల్లం పొడి. సో పప్పుకి సాంబార్కి మనకి టేస్ట్ డిఫరెన్స్ తెలియాలి అంటే ఖచ్చితంగా ఆ స్వీట్నెస్ ఉండాలి. ఇడ్లీతో తినే సాంబార్ కొంచెం స్వీట్ ఉంటేనే బాగుంటుంది. అందుకే ఒక స్పూన్ వరకు బెల్లం పొడి అయితే వేసాను. ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ సరిపోకపోతే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవడమే అనమాట. అంతేనండి, సాంబార్ రెడీ. చూసారా, నైట్ మిగిలిపోయిన పప్పుతోటి ఇలా ఇడ్లీతో సాంబార్ పెట్టండి, ఇడ్లీతో కానీ దోశతో కానీ. అదే ఇప్పుడు నేను పప్పు పెట్టాను అనుకోండి, మిగిలిపోయిన పప్పు, ఏంటమ్మా ఇడ్లీతో పప్పు ఏంటమ్మా అంటారు. అదే సాంబార్ పెట్టాను అనుకోండి, నోరు మూసుకొని తినేస్తారనమాట. సో ట్రై చేయండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సాంబార్ రెడీ. ఇంక ఇక్కడేమో ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసా. మా ఆయన్నేమో క్యాంటీన్లో తినేమని చెప్పాను. కాయగూరలు ఏం లేవండి, మా ఆయనేమో ఫ్రైడ్ రైస్ తినరు. ఇంక చేసి పెట్టినా సరే తిట్టుకుంటూ తింటారు. ఇంక దాని బదులు నువ్వు క్యాంటీన్లో తినే బాబు, పిల్లలకి పెట్టేస్తాను అని చెప్పి పిల్లల వరకు ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేశా అనమాట. సో అది. ఆ తర్వాత ఇంక ఇదిగోండి ఇడ్లీలు. ఇదేంటి అంటే మనం కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేసాం కదా, సో దానివల్ల అవి కొంచెం కలర్ రెడ్ కలర్లోకి అలా వచ్చాయన్నమాట ఎండుమిరపకాయలు, అంతే, అదేం కాదు. సో ఇడ్లీలు కొంచెం లైట్గా స్పైసీ ఉంటాయి కానీ ఇదిగోండి సాఫ్ట్గా, ఇడ్లీలు మాత్రం సాఫ్ట్గా వస్తాయండి. సో దాంట్లో అయితే నో డౌట్ అనమాట. చూస్తున్నారా ఇడ్లీలు ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. ఇంకా అందులో రవ్వ ఏం కలపలేదు నేను, జస్ట్ బాజ్రా పిండి, అదే బాజ్రా అంటే సజ్జ పిండి, కొంచెం సగ్గుబియ్యం వేసాను, కొంచెం పెసరపప్పు వేసాను, మామూలుగా మినపప్పు ఎలా వేస్తానో అలాగే, అంతే. ఇంక అందులో ఎక్స్ట్రా యాడ్ అయింది ఏంటి అంటే కొంచెం కారము, అల్లం వెల్లుల్లి పేస్టే, పర్వాలేదు. సాంబార్తో తింటే మనకేం తెలీదు. ట్రై చేయండి మీరు కూడా ఎప్పుడైనా, ఇలా పాడైనప్పుడు పిండి పడేయకుండా ఇలా చేయండి. దోశ కూడా వేసుకోవచ్చు అని చెప్పాయి కదా. సో ఇంక సాంబార్ అయితే వేసి పిల్లలకి ఇచ్చేసా. ఇంకా ఫ్రైడ్ రైస్ అయితే కట్టేస్తూ ఉన్నాను. ఇంక ఇవాళ ఏంటో వీడియో ఏదో అనుకుంటే ఏదో అయ్యిందనమాట. సో నాకైతే వీడియో చూస్తే నవ్వు వస్తుంది. మరి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో రేపటి వ్లాగ్లో మళ్ళీ వస్తాను, అప్పటి వరకైతే ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.